నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలి అంటే, మానిటైజేషన్కి అప్రూవల్ రావాలి అంటే 4000 గంటలు అయితే మనము పూర్తి చేయాల్సి ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు 4000 గంటలు పూర్తి చేస్తేనే మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో దీన్నే మనము జనరల్గా అయితే యూట్యూబ్లో పబ్లిక్ వాచ్ అవర్స్ అని అంటారు. సో ఈ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఎట్లా కౌంట్ అవుతుంది అంటే, మనము ఎట్లాంటి వీడియోలు పెడితే ఈ పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ అనేది చూపిస్తుంది అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చాలామంది ఏంటంటే డౌట్ ఏంటంటే, మనకి పబ్లిక్ కౌంట్ అనేది 4000 గంటలు చూపిస్తే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో అయితే మనకి ఇంకా 200 గంటలు మనకి తక్కువగా చూపిస్తుంటుంది. సో అట్లాంటి టైంలో ఏంటి ఇది, ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో అయితే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన అయితే గట్టిగా కుదండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, లేట్ చేయకుండా లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే మీరు యూట్యూబ్లో ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో, సో ఆ వీడియోలని ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే ఆ వీడియోలు మొత్తము సెట్ యాజ్ పబ్లిక్ అని అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు లాస్ట్లో వీడియో అప్లోడ్ చేస్తుంటే పబ్లిక్, తర్వాత ప్రైవేట్, అన్లిస్టెడ్ అని ఉంటుంది కదా. సో అక్కడ మీరు పబ్లిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే సో ఆ వీడియో వాచింగ్ కౌంట్ అనేది మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ అవుతుంది, లేకపోతే కాదనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే, పబ్లిక్ వాచ్ అవర్స్ ఎట్లా కౌంట్ అవుతుంది అంటే, ప్రతి పబ్లిక్ వీడియో అనేది పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ అవుతూ ఉంటుంది, దాని టైం అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. సో మరి ఎందుకు మానిటైజేషన్ టైంకి, తర్వాత మానిటైజేషన్ అవర్స్కి, తర్వాత నార్మల్ అవర్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం ఇప్పుడైతే చూసుకుందాం. సో ఎట్లాంటి వీడియోలు అప్లోడ్ చేస్తే, సో వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మనకి కొన్ని అక్కడ సెట్టింగ్స్ చేయకపోతే మనకి ఈ పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కాదనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సో ముందుగా అయితే అక్కడ ప్రైవేట్ వీడియో అని ఉంటుంది. సో మీరు వీడియో అప్లోడ్ చేసి అక్కడ ప్రైవేట్ వీడియో అని పెట్టారు కదా. సో దానికి కొంతమంది మనం ఎవరైతే మనం సపోజ్ కొంతమంది సబ్స్క్రైబర్స్కే మనం అట్లాంటి వీడియోలు పెడతాం కదా, ప్రైవేట్ వీడియో. సో ఆ ప్రైవేట్ వీడియో పెట్టినప్పుడు దానికి చూసిన వాచ్ అవర్స్ అయితే మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో కావన్నమాట. ఇంకొకటి చూసుకుంటే అన్లిస్టెడ్ వీడియో. సో ఈ అన్లిస్టెడ్ వీడియో కూడా మనం పెట్టినప్పుడు సో ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ కూడా మనకి దీంట్లో కౌంట్ కావన్నమాట. ఇంకొకటి చూసుకుంటే డిలీటెడ్ వీడియో. డిలీటెడ్ వీడియో అంటే, మీరు ఎప్పుడైనా వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేసి 2 నెలలు 3 నెలల ముందు అప్లోడ్ చేసి దానికి ఒక 100 గంటలు వాచ్ అవర్స్ వస్తే, సో మీరు సపోజ్ సడన్గా డిలీట్ చేసేది ఏదైనా కారణాల వల్ల, లేకపోతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే, సో ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ అనేది మనకి ఈ మానిటైజేషన్ అవర్స్ నుంచి తగ్గిపోతుంది, అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ నుంచి తగ్గిపోతుంది అనమాట. సో అది 100 గంటలు ఉంటే ఆ 100 గంటలనే తగ్గిపోతుంది. ఇట్లా మీరు వీడియోని ఏ వీడియో డిలీట్ చేస్తే ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ అనేది తప్పకుండా తగ్గిపోతుంది అనమాట, యూట్యూబ్ నుంచి తీసేస్తారు వాళ్ళు. తర్వాత చూసుకుంటే మనకు యాడ్ క్యాంపెయిన్స్ అని ఉంటుంది. సో ఒకవేళ మీరు యూట్యూబ్లో మీ వీడియోకి యాడ్స్ రన్ చేసి, అంటే మీరు యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే, సో యాడ్ క్యాంపెయిన్లో ఎక్కువగా వ్యూస్ వచ్చి చాలామంది చూసినట్లయితే, సో దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది కూడా మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కాదనమాట. సో అందుకని అది మానిటైజేషన్ చేసేటప్పుడు మీకు ఇంకా ఈ వాచ్ అవర్స్ అనేది ఇంకా తక్కువగా ఉందనేది చూపిస్తుంది అనమాట. సో ఇట్లా పబ్లిక్ ఈ యాడ్ క్యాంపెయిన్స్ నుంచి వచ్చిన వ్యూస్ కూడా మనకి ఈ పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కావు. ఇంకొకటి చూసుకుంటే స్టోరీస్. మనం యూట్యూబ్లో చాలా మందికి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత స్టోరీస్ అయితే ఉంటాయి. ఈ స్టోరీస్ నుంచి వచ్చిన వాచ్ టైం కూడా మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కాదు. ఇంకొకటి చూసుకుంటే యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్ షార్ట్స్ చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు, కొంతమంది అప్లోడ్ చేయకపోతే. ఈ యూట్యూబ్ షార్ట్స్లో చాలా మంది ఎక్కువగా రీచ్ అవుతాయి, కొన్నిసార్లు లక్షల మందికి ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేది రీచ్ అవుతాయి. సో యూట్యూబ్ షార్ట్స్ నుంచి వచ్చిన వాచ్ టైం కూడా మనకి పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కాదనమాట. సో మీరు ఆల్రెడీ యూట్యూబ్ చెప్పింది అనమాట, మీరు ఏవైతే షార్ట్స్ పెడుతున్నారో సో అవి మీకు ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి అయితే వర్క్ కావన్నమాట. ఆ వాచ్ అవర్స్ అనేది దాంట్లోకి మేము కౌంట్ చేయమనేది చెప్పారనమాట. సో మరి ఈ 4000 వాచ్ అవర్స్ని తొందరగా కంప్లీట్ చేయాలంటే మెయిన్గా ఏంటంటే, మీరు లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువగా చేయాలన్నమాట. సో మీ సబ్స్క్రైబర్స్తోని ఎక్కువగా లైవ్ స్ట్రీమ్స్ పెట్టుకొని వాళ్ళతోని మాట్లాడడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం, దానివల్ల వచ్చే కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ స్ట్రీమ్ చేస్తే, సో ఒక 10 మంది 20 మంది 30 మంది చేశారు అనుకోండి, ఆ హాఫ్ అన్ అవర్ అనేది దాంట్లోని మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా గంటలు అనేది మనకి ఒక్కటే రోజు అనేది వస్తుంది ఒక లైవ్తోని. సో అట్లా లైవ్ స్ట్రీమ్లు ఎక్కువ చేసుకుంటూ పోతూ ఉంటే సో మనకి పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది తొందరగా పెరిగిపోతుంటుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో పబ్లిక్ సెట్ యాజ్ పబ్లిక్ వీడియోస్ మాత్రమే మనకి పబ్లిక్ వాచ్ అవర్స్ కౌంట్కి అయితే పనికొస్తాయి అనమాట. వేరే ఏవైతే ప్రైవేట్, అన్లిస్టెడ్, డిలీటెడ్, తర్వాత యాడ్ క్యాంపెయిన్స్, తర్వాత స్టోరీస్, షార్ట్స్, ఇట్లాంటి వీడియోస్ ఏవైతే మీరు చేసి పోస్ట్ చేసిరో సో దాని వాచ్ అవర్స్ అయితే పబ్లిక్ వాచ్ అవర్స్లో కౌంట్ కాదు. సో ఇట్లా మనము ఈ 4000 వాచ్ అవర్స్ కౌంట్ అనేది లెక్కించవచ్చు. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో మీకు నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లే
పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పని అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.